అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నమ్మకంగా ఉంటూ 5 డ్వాక్రా గ్రూప్ మహిళల సభ్యులకు ₹1.5 ఎగనామం పెట్టి పరారైన డ్వాక్రా ఆర్పీపై పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో డ్వాక్రా మహిళా గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పొన్నూరు నిడబ్రోలుకు చెందిన శ్రీలక్ష్మి కనకదుర్గ మహిళా పొదుపు సంఘం మరికొన్ని డ్వాక్రా మహిళా పొదుపు సంఘాలను మోసం చేసి గ్రూప్ సభ్యులకు తెలియకుండా ఆర్పీ నిమ్మకాయల నాగసంధ్య ₹1.5 రుణాలు తీసుకుని పరారైంది. ఈ నెల 23వ తేదీన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కోర్టు నోటీసులు మొత్తం గ్రూపుల సభ్యులకు ఇచ్చారు. దీంతో అవాక్కైన గ్రూప్ మహిళలు నాగసంధ్యను నిలదీయగా తానే మీ పేర్లపై లోను తీసుకున్నట్లు బహిరంగంగా ఒప్పుకుందని, ఆ డబ్బులు త్వరలో చెల్లిస్తానని నమ్మబలికింది. ఇటీవల సంధ్య ఆచూకీ కోసం డ్వాక్రా గ్రూప్ మహిళలు వెతకగా ఆమె పరారైనట్లు గ్రహించారు. ఫోన్ చేసిన తీయడం లేదని వారు న్యూస్ నౌకు తెలిపారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆర్పీ నాగసంధ్యపై ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు. నా పేరు గరికిపాటి భవ్యశ్రీ. మేము క్యాబిన్పేట నిడిబ్రోల్ అండి. ఆర్పీ నాగసంధ్య ఇలా మా గ్రూప్లో సభ్యులకు తెలియకుండా డబ్బులు తీసుకుంది. కోర్టు నోటీసులు వచ్చేదాకా మాకు తీసుకున్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు మా ఫోన్లు కానీ అయ్యి లిఫ్ట్ చేయట్లేదు, పరారులో ఉంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఆమెని పట్టుకొని ఈ డబ్బులు బ్యాంకు వాళ్ళకి కట్టించవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయం కొరకయ్యి పొన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి పోలీసులు కూడా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మాది క్యాన్పేట అండి, 8వ వార్డు. మాది మాకు సంధ్య ఆర్పీ మా గ్రూప్ మీద మనిషికి వచ్చి ₹1,00,000 కాడికి 10 మంది 10 లక్షలు తీసుకుందాం. మాకైతే తెలియదు. మాకు న్యాయం చేయాలి. మా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపారు మా ఇళ్ళకి. ఇంట్లో మేము నోటీసులు బట్టి మేము కంప్లీట్ ఇస్తానికి వచ్చాము. మాది నిడుబ్రోలు క్యాబిన్పేట అండి, 8వ వార్డు. మేము షిరిడి సాయి మహిళా పొదుపు సంఘం సభ్యులం అండి. మాకైతే అసలు ఏమీ తెలియదు. గ్రూప్ సభ్యులందరినీ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకొని డబ్బులు మొత్తం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మేమే కట్టుకుంటాము, మీకేం సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళతో నేనే మాట్లాడుకుంటాను అని చెప్పానన్నారు. తర్వాత నోటీసులు వచ్చినాయి. ఏందక్క పరిస్థితి అంటే, ఫోన్ తీయట్లేదు, తర్వాత తీసి మేమే చూసుకుంటాము ఇవన్నీను, మీకేం ఇబ్బంది లేదని అన్నారు. తర్వాత నోటీసులు వచ్చినాయి కదా అని అన్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మళ్ళీ నోటీసులు వచ్చినాయని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాము కంప్లైంట్ ఇవ్వడానికి. ఆర్పీ పేరేంటి? నాగసంధ్య అండి. ఉందా ఆవిడ ఊళ్ళో వెళ్ళిపోయింది? లేదు, పారిపోయిందా? కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాము. నా పేరు గరినపూడి అయ్యమావతి. నేను 8వ వార్డు. మా దుర్గమ్మ గ్రూప్ నుండి 10 లక్షలు తీసింది. మాకు వాళ్ళు 10 లక్షలు తీసి మాకు ఎవరికి 10 మందికి ఎవరికి ఇవ్వకుండా తనే తీసుకుంది. అడిగాము, బ్యాంకు వాళ్ళు అడిగినప్పుడు నోటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు కోర్టు ద్వారా మాకు నోటీసులు వచ్చినాయి. నోటీసులు వస్తే మేము పోలీసు వారి దగ్గరికి వచ్చి మాకు మరి రాజకీయ నాయకులు కానీ కోర్టులో అక్కడ మరి పోలీసు వారు కానీ మాకు న్యాయం జరిగించాలని కోరుకుంటున్నాం. మేమైతే రూపాయి తీసుకోలేదు. తను అడిగినప్పుడు నేనే కట్టుకుంటానని చెప్పింది. ఆర్పీ పేరేంటమ్మా? నాగసంధ్య. ఉందా ఊళ్ళో? లేదు, పారిపోయింది సార్. 8వ వార్డు. నా పేరు అంజలి అండి, 8వ వార్డు, రైలుపేట. మాది ప్రియాంక మహిళా గ్రూప్ అని పెట్టిందంటండి బ్యాంకులో. అది లోన్ తీసుకొని ₹7,00,000 కడతలేదట. మాకు మొన్న కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. ఏది మీరు కట్టాలి, మీ పేర్లు ఉండయి, మీరు కట్టాలి అని చెప్పానని. ఆర్పీ సంజయ్ అండి ఇక ఊళ్ళో లేదు, పరారై వెళ్ళిపోయింది. ఏంది మాయ మరి ఇట్లా నోటీసులు వచ్చినాయి అంటే, నేను లాయర్ని పెడతాను, నేను మాట్లాడతాను, నేను కట్టుకుంటాను, నేను చేస్తాను, మీకు సంబంధం లేదు అని చెప్పింది. చెప్తే సరేలే అని మేము 2 సార్లు నుంచి చూసాం. మళ్ళీ ఇప్పుడు కోర్టు నుంచి మళ్ళీ వాయిదాకు రావాలి మీరు, లేకపోతే వచ్చి సామానం పెట్టేస్తాము అని చెబుతున్నారు. మరి మేము సామానం ఎట్ట పెట్టేసుకుంటాం ఏందమ్మా అని చెప్పని అడిగితే, ఫోన్లు తీయట్లా, ఊళ్ళో లేదు, ఫోన్లు తీయట్లా. ఆ తీసినప్పుడేమో నేను మాట్లాడుతున్నాను, మీకు సంబంధం లేదంటుంది, పెట్టేసేస్తుంది. అసలు ఇక ఆ ఫోన్లు కూడా కలవట్లా. ఆ ఊర్లోంచి పరారై వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఇక మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం. ఈ గవర్నమెంట్ అన్నా కొంచెం పట్టించుకొని మా బాధలు ఆలకించి, ఇప్పుడు పిల్లలు తిడుతున్నారు, ఇంట్లో భర్త తిడుతున్నాడు, కోడలు కూడా తిడుతున్నారు. ఈ ఎత్తుకెళ్ళి ఇంట్లో వస్తువులు ఇచ్చారు, బంగారం కూడా ఇచ్చామండి. మా గ్రూప్లో కాకోకుండా, నన్ను పెట్టింది కాకోకుండా మా కూతురులో పెట్టాము గ్రూపులో. ఆ గ్రూప్లో కూడా పేరు తీసుకుంది. 4 నెలలేమో 40 ఏళ్ళ కాడగా తీసుకుంది కడతానని. అయ్యి గట్ల అవి ఏందమ్మా అంటే, నేను అన్నీ మాట్లాడతాను, నాకు తింటాకు లేదు, నాకు చేతాకు లేదు అని అప్పుడు మాట్లాడింది. అసలు ఇప్పుడు మాట్లాడతాం కూడా లేదు, సమాధానం కూడా లేదు. మొత్తం ఎన్ని గ్రూపులు? ఎంత డబ్బు? మా గ్రూపు, నా పేరు పెట్టిన గ్రూప్ ఏమో నాకు తెలియదు అసలు. అది మా ఏదో ప్రియాంక అంట, దాంట్లో 7 లక్షలు కట్టాలంట. అమ్మాయి వాళ్ళ గ్రూప్ ఏమో మామూలుగా 2 లక్షలు తీసుకుంది ఒక పేరుని పెట్టి. ఒక పేరు పెట్టి 2 లక్షలు తీసుకుంది, 2 లక్షలు కడతలా.
4 నెలలు ఏం చేసింది, నా దగ్గరికే వచ్చి నేను కడతాను డోకరాలో ఇయ్యి అని చెప్పని తీసుకెళ్ళి నెలకు 40,000 కడక తీసుకెళ్ళి 4 నెలలు అయ్యి కట్ల. మళ్ళీ మా పిల్ల పేరు ఒకటి పర్సనల్గా పెట్టి ఒక 50,000 తీసుకుందంట. ఆ పిల్ల లేకోకుండానే 30,000 కట్టిందంటే ఇంకొక 20,000 కట్టాలంట. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపిస్తున్నారు. మళ్ళీ మా దగ్గర ఇట్లా నేను చచ్చిపోతున్నాను ఇప్పుడు బతికి నన్ను అని చెప్పానని అంటే బంగారపు గొలుసు ఒకటి తాకట్టు పెట్టించా. ఆమె చేతికి ఇచ్చా, ఆమె ఉంది, నేను ఆమె ఇద్దరం కలిసి పెట్టించాం. అది తీసుకుంది. ఏ దానికి సమాధానం లేదు. మాకు మరి ప్రభుత్వము ఈ న్యాయం చేసి మా పిల్లలకి మాకు ఇదేందో ఈ పరిస్థితి మమ్మల్ని ఒక దారికి తీసుకురండి. అది కోర్టు వాళ్ళేమో బతకనీట్లా నోటీసులు పంపిస్తున్నారు. ఇలా కాడేమో బతకలేకపోతున్నాం. ఇన్ని లక్షలు తిన్నారు, మీరు ఏం చేస్తున్నారు, తింటేనే మీకు వస్తుంది అంటున్నారు. మేము తినలే. ఇప్పుడు ఆ బాధలకి, ఆ కోర్టు వాళ్ళ నోటీసులకి, ఇంట్లో వాళ్ళ బాధలకి తిండి తినకోకుండా సావాల్సి వస్తుంది. ఇక మరి మీరు ఏదో ఒకటి న్యాయం చేయండి. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ. మరి పెద్దవాళ్ళు దయదలిచి మా మీద మరి ఈ కంప్లైంట్ తీసుకొని మరి కొంచెం ఇది ఏదో ఒకటి న్యాయం చేసి మమ్మల్ని కొట్టుని వేయాలని